గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నీరూస్ ఎడ్యుకేషన్. ఈరోజు మనం ఐక్యరాజ్య సమితి దాని ప్రధాన అంగాలు మరియు అనుబంధ సంస్థల గురించి తెలుసుకుందాం. పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్య సమితి అనేది డిఎస్సి మరియు ఇతర అన్ని పోటీ పరీక్షలకు చాలా ఇంపార్టెంట్ ఇది. మరియు రీసెంట్గా జరిగిన గ్రూప్ 1 పరీక్షలు కూడా ఈ క్వశ్చన్స్ అడగడం జరిగింది. ఓకే, ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్స్. ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ చట్టం, భద్రత, ఆర్థిక అభివృద్ధి, సామాజిక అభివృద్ధి, మానవ హక్కులపై సమిష్టి కృషి చేసేందుకు ప్రపంచ దేశాలు ఏర్పాటు చేసుకున్న ఒక అంతర్జాతీయ సంస్థ ఇది. మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఏర్పాటు చేసిన నానాజాతి సమితి లీగ్ ఆఫ్ నేషన్స్ రెండవ ప్రపంచ యుద్ధాన్ని నివారించడంలో విఫలం కావడం వల్ల 1945లో ఐక్యరాజ్య సమితి స్థాపించబడింది. ప్రస్తుతం దీనిలో 193 దేశాలు సభ్య దేశాలుగా ఉన్నాయి. 1945 అక్టోబర్ 24న న్యూయార్క్ నగరంలో ఐక్యరాజ్య సమితి లాంఛనంగా ప్రారంభమైంది. అక్టోబర్ 24 తేదీని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్య సమితి యొక్క దినోత్సవంగా పాటిస్తారు. ఐక్యరాజ్య సమితిలో ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైన గమనికలు. యునైటెడ్ నేషన్స్ అనే పదాన్ని మొదటిగా అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డి రూజ్వెల్ట్ సూచించారు. ఐక్యరాజ్య సమితి రాజ్యాంగ ప్రవేశిక ముసాయిదాను జాన్ క్రిస్టియన్ రూపొందించారు. ఈయన దక్షిణాఫ్రికాకు చెందినవారు. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే 1941 ఆగస్టులో అమెరికా అధ్యక్షుడు థియోడార్ రూజ్వెల్ట్ మరియు బ్రిటిష్ ప్రధాని విన్స్టన్ చర్చిల్ అట్లాంటిక్ సముద్రంలో ఒక ఓడలో సమావేశమై కుదుర్చుకున్న ఒప్పందాన్ని అట్లాంటిక్ చార్టర్ అంటారు. ఐక్యరాజ్య సమితి 6 ప్రధాన అంగాల గురించి తెలుసుకుందాం. మొదటిది సాధారణ సభ. ఈ సభలో సభ్య దేశాలన్నింటికీ ప్రాతినిధ్యం ఉంటుంది. ప్రతి దేశానికి సమానంగా ఒక ఓటు ఉంటుంది. సమావేశాలకు ప్రతి సభ్య దేశం గరిష్టంగా 5 సభ్యులను పంపవచ్చు. సమావేశానికి అధ్యక్షుడిగా సభ్య దేశాలు ఎన్నిక చేస్తాయి. కొత్త సభ్య దేశాలకు ప్రవేశం కల్పించడానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్య దేశాలను ఎన్నిక చేయుటలో ఈ సభకే అధికారం ఉంది. సమితి ఆశయాలకు, లక్ష్యాలకు వ్యతిరేకంగా వ్యవహరించే సభ్య దేశాలను తొలగించే అధికారం కూడా ఈ సభకు ఉంది. ఈ సభ 3/2 మెజారిటీతో నిర్ణయాలను చేస్తుంది. అంటే 2/3 మెజారిటీతో నిర్ణయాలు చేస్తుంది. నెక్స్ట్ భద్రతా మండలి. సమితి ప్రారంభం అయ్యే నాటికి ఇందులో సభ్య దేశాలు 11. ప్రస్తుతం 15 సభ్య దేశాలు ఉన్నాయి. ఇందులో 5 శాశ్వత సభ్య దేశాలు కాగా 10 2 కాల వ్యవధి కొరకు ఎన్నికైన తాత్కాలిక సభ్య దేశాలు. అమెరికా, రష్యా, ఇంగ్లాండ్, చైనా, ఫ్రాన్సులు ఇందులో శాశ్వత సభ్య దేశాలు. ఈ శాశ్వత సభ్య దేశాలకు వీటో అధికారం కూడా ఉంది. వీటో అధికారం అంటే వీటో నిర్ణయ నిరోధక హక్కు అనేది ఏదైనా ఒక సమితి లేదా సదస్సులో తీసుకున్న నిర్ణయాలను లేదా శాసనాలను ఆపడానికి కలిగిన ప్రత్యేక అధికారం. మామూలుగా ప్రజాస్వామ్య పద్ధతిలో తీసుకున్న నిర్ణయాలను కూడా కొందరు సభ్యులు ఈ ప్రత్యేక హక్కులతో నిరాకరించగలుగుతారు. ప్రచ్ఛన్న యుద్ధం ముగిసినప్పటి నుండి ఐక్యరాజ్య సమితిలోని 5 శాశ్వత సభ్యులలో 3 మాత్రమే వీటోను ఉపయోగించారు: రష్యా, చైనా మరియు యునైటెడ్ స్టేట్స్. ప్రారంభంలో 6 తాత్కాలిక సభ్య దేశాలు ఉండగా దాని సంఖ్యను 10కి పెంచారు. తాత్కాలిక సభ్య దేశాలను సాధారణ సభ ఎన్నిక చేస్తుంది. ఏ దేశం కూడా వరుసగా 2 పర్యాయాలు ఎన్నిక కారాదు. దీనికి అధ్యక్షుడు ప్రతి మాసం మారుతుంటాడు. భద్రతా మండలి తన ఆదేశాలను పాటించిన రాజ్యాలపై ఆంక్షలు విధిస్తుంది. సైనిక చర్య కూడా చేపట్టే అధికారం ఉంది. నెక్స్ట్ సచివాలయం. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరంలో ఉంది. ఇది ఐక్యరాజ్య సమితి వ్యవహారాలను నిర్వహించే కార్యనిర్వాహక విభాగం. సచివాలయానికి ప్రధానాధికారిని సెక్రటరీ జనరల్ అంటారు. ఐక్యరాజ్య సమితికి దాని వివిధ విభాగాలకు, అనుబంధ సంస్థలకు అవసరమైన సమాచారము, అధ్యయనం, సదుపాయాలు వంటి విషయాలు సచివాలయం ఆధ్వర్యంలో నిర్వహించబడతాయి. ఐక్యరాజ్య సమితి శాంతి సైనిక దళాలను బ్లూ హెల్మెట్స్ అంటారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ ధర్మ కర్తృత్వ మండలి. కొన్ని పాశ్చాత్య దేశాల వలస పాలన కింద కొనసాగిన భూభాగాల ప్రయోజనాలను కాపాడడం ఈ మండలి లక్ష్యం. ఇక్కడి ప్రజలను స్వీయ ప్రతిపత్తికి లేదా స్వయం పాలనకు లేదా స్వాతంత్రానికి సిద్ధం చేయడం ఈ మండలి బాధ్యత. ఇది సంవత్సరానికి 2 సార్లు సమావేశం అవుతుంది. ఇందులో 3 రకాల సభ్యత్వాలు ఉన్నాయి. ధర్మకర్తలుగా కొన్ని దేశాలను
పాలిస్తున్న దేశాలు, భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కలిగిన దేశాలు, 3 ఏళ్ల కాల పరిమితికి ఎన్నికైనవి. నెక్స్ట్ ఆర్థిక సాంఘిక మండలి. ఇది సాధారణ సభ ఆధ్వర్యంలో పనిచేస్తుంది. ఇందులో 54 మంది సభ్యులు ఉంటారు. ఈ మండలి ఏటా 2 సార్లు సమావేశం అవుతుంది. ప్రజల జీవన స్థాయిని మెరుగుపరచడం, విద్యా, సాంస్కృతిక, ఆరోగ్య రంగాలలో అంతర్జాతీయ సహకారానికి కృషి చేయడం, మానవ హక్కులను సమర్థించడం వంటివి ఈ మండలి ఆశయాలు. నెక్స్ట్ అంతర్జాతీయ న్యాయస్థానం. అంతర్జాతీయ న్యాయస్థానం సాధారణంగా ప్రపంచ న్యాయస్థానంగా పిలువబడుతుంది. ఐక్యరాజ్య సమితి యొక్క ప్రాథమిక తీర్పులను ప్రకటించే అంగం ఇది. దీని కేంద్రం నెదర్లాండ్లోని హెగ్ నగరంలో గల శాంతి సౌధంలో ఉన్నది. దీని ప్రధాన కార్యక్రమం సభ్య దేశాల ద్వారా సమర్పించబడిన న్యాయపర వాదనలు ఆలకించడం, తీర్పు చెప్పడం. అంతర్జాతీయ న్యాయస్థానం, అంతర్జాతీయ క్రిమినల్ కోర్టులు 2 వేరువేరు సంస్థలు. వీటి రెండింటికి ప్రపంచ పరిధి ఉంది. 1945లో ఐక్యరాజ్య సమితి చార్టర్ ఆధారంగా స్థాపించబడింది. 1946 నుండి పనిచేయడం ప్రారంభమైంది. ఇది పర్మనెంట్ కోర్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ జస్టిస్ వారసురాలు. సాపేక్ష మెజారిటీ ద్వారా తీర్పును అందిస్తుంది. 15 మంది న్యాయమూర్తులు యుఎన్ జనరల్ అసెంబ్లీచే 9 ఏళ్ల కాలానికి ఎన్నుకోబడతారు. ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థలు. యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం ప్యారిస్, ఫ్రాన్స్. ఈ సంస్థను 1946 నవంబర్ 4న స్థాపించారు. యునెస్కో టీచర్ ట్రైనింగ్ నుండి ప్రపంచవ్యాప్తంగా విద్యను మెరుగుపరచడంలో సహాయం చేయడం వరకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముఖ్యమైన చారిత్రక మరియు సాంస్కృతిక ప్రదేశాలను రక్షించడం వరకు ప్రతి దానిపై దృష్టి పెడుతుంది. దీని ప్రధాన అంగాలు 3: సాధారణ సభ, కార్యనిర్వాహక బోర్డు మరియు మంత్రాలయం. కార్యనిర్వాహక బోర్డు సాధారణ సభ చే 4 ఏళ్ల కొరకు ఎన్నుకోబడుతుంది. దీని డైరెక్టర్ జనరల్ 4 ఏళ్ల కాల పరిమితికి ఎన్నుకోబడతాడు. ప్రస్తుతం యునెస్కోలో 192 దేశాలకు సభ్యత్వం ఉంది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్ ఆర్ యునైటెడ్ నేషన్స్ చిల్డ్రన్స్ ఫండ్, యునిసెఫ్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, USA. 1946 డిసెంబర్ 11న ఈ సంస్థ ఏర్పాటైంది. 190 దేశాలు మరియు భూభాగాలలో పిల్లల జీవితాలను కాపాడడానికి, వారి హక్కులను కాపాడడానికి మరియు బాల్యం నుండి యుక్త వయస్సు వరకు వారి సామర్థ్యాన్ని నెరవేర్చడానికి వారికి సహాయం చేస్తుంది. ప్రస్తుతం దీని పేరులో అంతర్జాతీయ అత్యవసర అనే పేర్లను తొలగించి ఐక్యరాజ్య సమితి బాలల నిధి అని వ్యవహరిస్తున్నారు. నెక్స్ట్ UNDP, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, USA. ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమం. ఈ సంస్థ 1965 నవంబర్ 22న స్థాపించబడింది. అభివృద్ధి చెందుతున్న దేశాలు వాటి సంపదను వృద్ధి చేసుకునేందుకు అవసరమైన శిక్షణ, వైజ్ఞానిక సహాయ కార్యక్రమాలకు ఈ సంస్థ నిధులు సమకూరుస్తుంది. 1990 నుండి UNDP ఏటా ప్రతి సంవత్సరం మానవ అభివృద్ధి నివేదికను విడుదల చేస్తున్నది. నెక్స్ట్ UNEP, యునైటెడ్ నేషన్స్ ఎన్వైర్న్మెంట్ ప్రోగ్రామ్. ప్రధాన కార్యాలయం నైరోబి, కెన్యా. ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం. 1972 జూన్ 5న స్థాపించబడింది. ప్రపంచ పర్యావరణం యొక్క తెలివైన ఉపయోగం మరియు స్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించడానికి UNEP ఉత్ప్రేరకం, న్యాయవాది, విద్యావేత్త మరియు ఫెసిలిటేటర్గా పనిచేస్తుంది. నెక్స్ట్ FAO, ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ఆహార వ్యవసాయ సంస్థ. 1945 అక్టోబర్ 16న కెనడా దేశపు నగరం క్వీబెక్లో జరిగిన సమావేశంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. ఆ కారణంగానే ప్రతి సంవత్సరం అక్టోబర్ 16ను ప్రపంచ ఆహార దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆకలితో పోరాడటానికి అంతర్జాతీయ ప్రయత్నాలను నాయకత్వం వహిస్తుంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. అంతర్జాతీయ కార్మిక సంస్థ. 1919 ఏప్రిల్ 11న నానాజాతి సమితి అనుబంధ సంస్థగా ఈ సంస్థ ఏర్పాటైంది. అనంతరం ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా రూపుదిద్దుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్మికుల జీవన ప్రమాణాల స్థాయిని పెంపొందించడానికి ఈ సంస్థ కృషి చేస్తున్నది. 1969లో ఈ సంస్థకు నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, WHO. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ ఆరోగ్య సంస్థ
1948 ఏప్రిల్ 7న ఈ సంస్థ ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలందరికీ అత్యుత్తమ ఆరోగ్య సేవలు అందించడం, అంటువ్యాధుల నివారణ ఈ సంస్థ ప్రధాన లక్ష్యాలు. అందుకోసం వైద్య పరిశోధనలను ప్రోత్సహిస్తుంది. మలేరియా, క్షయ, మసూచి వంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ సంస్థ కృషి చేస్తుంది. ఎయిడ్స్ వ్యాధి నిరోధానికి ప్రస్తుతం చాలా కృషి చేస్తున్నది. నెక్స్ట్ యునిడో, యునైటెడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. ఐక్యరాజ్య సమితి పారిశ్రామిక అభివృద్ధి సంస్థ. ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి సాధారణ సభకు చెందిన అంగంగా 1966 నవంబర్ 17న ఏర్పాటైంది. 1985లో ప్రత్యేక సంస్థగా గుర్తించారు. అభివృద్ధి చెందుతున్న మరియు బాగా వెనుకబడిన దేశాల పారిశ్రామికరణకు సంబంధిత పాలసీలకు ఈ సంస్థ సహకరిస్తుంది. నెక్స్ట్ యుఎన్హెచ్సిఆర్, యునైటెడ్ నేషన్స్ హై కమిషన్ ఫర్ రెఫ్యూజీస్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్. ఐక్యరాజ్య సమితి శరణార్థుల హై కమిషనర్. 1951 జనవరి 1 నుండి ఈ సంస్థ పనిచేయసాగింది. శరణార్థుల పరిరక్షణ ఈ సంస్థ ప్రధాన ధ్యేయం. 1954, 1981 సంవత్సరాలలో నోబెల్ శాంతి బహుమతి కూడా లభించింది. నెక్స్ట్ యుపియు, యూనివర్సల్ పోస్టల్ యూనియన్. ప్రధాన కార్యాలయం బెర్న్, స్విట్జర్లాండ్. విశ్వ తపాలా సంఘం 1874 అక్టోబర్ 9న బెర్న్లో జరిగిన పోస్టల్ కాంగ్రెస్ సమావేశంలో యూనివర్సల్ పోస్టల్ కన్వెన్షన్ను ఆమోదించారు. ప్రతి సంవత్సరం అక్టోబర్ 9న ప్రపంచ తపాలా దినోత్సవంగా నిర్వహిస్తారు. వివిధ రకాల తపాలా సేవల నిర్వహణ ద్వారా ప్రపంచ దేశాల మధ్య మంచి వాతావరణ నిర్వహణకు ఈ సంస్థ కృషి చేస్తుంది. నెక్స్ట్ వరల్డ్ మెటీరియాలజికల్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ వాతావరణ సంస్థ 1947 వాషింగ్టన్ సమావేశంలో ప్రపంచ వాతావరణ సంస్థ ఏర్పడింది. వాతావరణంలో సంబంధించి మార్పుల గురించి ప్రపంచ దేశాలను అప్రమత్తం చేయడం, సమాచారాన్ని అందించేందుకు ప్రపంచవ్యాప్తంగా వాతావరణ పరిశీలన కేంద్రాలను ఏర్పాటు చేయడం, త్వరితంగా వాతావరణ సమాచారాన్ని అందించడం ఈ సంస్థ నిర్వహించే కార్యక్రమాలు. నెక్స్ట్ ఐఏఈఏ, ఇంటర్నేషనల్ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ. ప్రధాన కార్యాలయం వియన్నా, ఆస్ట్రియా. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ. 1953లో అమెరికా అధ్యక్షుడు డ్వైట్ ఐసెన్హోవర్ చేసిన శాంతి కోసం అణుశక్తి ప్రసంగం ఈ సంస్థ ఆవిర్భావానికి నాంది. 1957 జూలై 29న ఈ సంస్థ ప్రారంభమైంది. అణుశక్తిని కేవలం శాంతియుత కార్యక్రమాలకు ఉపయోగపడేలా చేయడం ఈ సంస్థ లక్ష్యం. 2005లో ఈ సంస్థకు దాని అధ్యక్షుడు మహమ్మద్ ఆల్ బరాదీకి సంయుక్తంగా నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ ఆన్ ట్రేడ్ అండ్ డెవలప్మెంట్, యుఎన్సిటిఏడి. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఐక్యరాజ్య సమితి వాణిజ్య అభివృద్ధి సదస్సు 1964లో డిసెంబర్ 30న దీన్ని నెలకొల్పారు. అభివృద్ధి చెందుతున్న దేశాలలో వాణిజ్యాన్ని ప్రోత్సహించేందుకు ఈ సంస్థ కృషి చేస్తుంది. నెక్స్ట్ ఐటియు, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ 1865లో ప్యారిస్లో ఏర్పడిన ఇంటర్నేషనల్ టెలిగ్రాఫ్ యూనియన్, 1906లో బెర్లిన్లో ఏర్పడిన ఇంటర్నేషనల్ రేడియో టెలిగ్రాఫ్ యూనియన్లు మాడ్రిడ్ ఒప్పందం ప్రకారం విలీనమై 1932లో ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్గా అవతరించాయి. 1947 నుండి ఈ సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థగా పనిచేస్తుంది. నెక్స్ట్ యుఎన్ ఉమెన్. ప్రధాన కార్యాలయం న్యూయార్క్ నగరం, యుఎస్ఏ. యుఎన్ మహిళలు లింగ సమానత్వం మరియు మహిళల సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించే యుఎన్ వ్యవస్థలోని 4 విభిన్న భాగాల యొక్క ముఖ్యమైన పనిని విలీనం చేసి నిర్మించారు. నెక్స్ట్ వరల్డ్ బ్యాంక్. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ, యుఎస్ఏ. ప్రపంచ బ్యాంక్ 1944 జూన్ 22న అమెరికాలోని బ్రెటన్ వుడ్లో జరిగిన సమావేశంలో ఏర్పాటైన ఈ సంస్థ ప్రపంచ బ్యాంక్ అనే పేరుతో పిలువబడుతున్నది. ఐఎంఎఫ్ కూడా ఈ సమావేశంతోనే ఏర్పడింది. 1946 జూన్ 25 నుండి ప్రపంచ బ్యాంకు కార్యకలాపాలను ఆరంభించింది. ఈ సంస్థ నిధులు, సాంకేతిక సహాయం అందించడం ద్వారాను
పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారాను సభ్య దేశాల ఉన్నతికి సహకరిస్తుంది. ప్రపంచ బ్యాంకుకు 3 అనుబంధ సంస్థలు ఉన్నాయి: ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్, ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, మల్టీలేటరల్ ఇన్వెస్ట్మెంట్ గ్యారంటీ ఏజెన్సీ. నెక్స్ట్ IMF, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్. ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ DC, USA. 1947 మార్చి 1 నుండి అంతర్జాతీయ ద్రవ్య నిధి కార్యకలాపాలు ఆరంభమయ్యాయి. అంతర్జాతీయ ద్రవ్య నిధి చెల్లింపుల బ్యాలెన్స్, సర్దుబాటు మరియు సాంకేతిక సహాయాన్ని సులభతరం చేయడానికి దేశాలకు తాత్కాలిక ఆర్థిక సహాయం అందించడం ద్వారా ఆర్థిక వృద్ధి మరియు ఉపాధిని ప్రోత్సహిస్తుంది. IMF ప్రస్తుతం 74 దేశాలకు $28 బిలియన్ బకాయి రుణాలను కలిగి ఉంది. నెక్స్ట్ WFP, వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. ప్రపంచ ఆహార కార్యక్రమం ఆకలి మరియు పోషకాహార లోపాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంలోని అతిపెద్ద మానవతా ఏజెన్సీ. WFP ఆహారం లేదా నగదు పంపిణీ మరియు మరిన్నింటిని ద్వారా ప్రతి సంవత్సరం సహాయంతో సుమారు 88 దేశాలలో దాదాపు 100 మిలియన్ల మందికి సహాయం చేస్తుంది. ప్రపంచ ఆహార కార్యక్రమానికి 2020లో నోబెల్ శాంతి బహుమతి లభించింది. నెక్స్ట్ UN టూరిజం. ప్రధాన కార్యాలయం మాడ్రిడ్, స్పెయిన్. వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ అనేది బాధ్యతాయుతమైన, స్థిరమైన మరియు విశ్వవ్యాప్తంగా అందుబాటులో ఉండే పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి బాధ్యత వహించే ఐక్యరాజ్య సమితి ఏజెన్సీ. WIPO, వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ 23 అంతర్జాతీయ ఒప్పందాల ద్వారా ప్రపంచవ్యాప్తంగా మేధో సంపత్తిని రక్షిస్తుంది. నెక్స్ట్ IFAD, ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్. ప్రధాన కార్యాలయం రోమ్, ఇటలీ. వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి. 1977లో సృష్టించబడినప్పటి నుండి పేదరికం, ఆకలి మరియు పోషకాహార లోపాన్ని తొలగించడానికి అభివృద్ధి చెందుతున్న దేశాలలో పేద గ్రామీణ జనాభాతో కలిసి గ్రామీణ పేదరికం తగ్గింపుపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. నెక్స్ట్ OPCW, ఆర్గనైజేషన్ ఫర్ ది ప్రొహిబిషన్ ఆఫ్ కెమికల్ వెపన్స్. ప్రధాన కార్యాలయం హేగ్, నెదర్లాండ్స్. 1997లో అమల్లోకి వచ్చిన కెమికల్ వెపన్స్ కన్వెన్షన్ అమలు చేసే సంస్థ. రసాయన ఆయుధాలు లేని ప్రపంచాన్ని సాధించేందుకు OPCW సభ్య దేశాలు కలిసి పనిచేస్తున్నాయి. నెక్స్ట్ WTO, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ప్రపంచ వాణిజ్య సంస్థ అనేది ప్రభుత్వాలు వాణిజ్య ఒప్పందాలపై చర్యలు జరపడానికి ఒక వేదిక మరియు సభ్య ప్రభుత్వాలు పరస్పరం ఎదుర్కొంటున్న వాణిజ్య సమస్యలను క్రమబద్ధీకరించడానికి ప్రయత్నించే ప్రదేశం. నెక్స్ట్ UNAIDS. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. HIV AIDS పై సంయుక్త ఐక్యరాజ్య సమితి కార్యక్రమం. కొత్త HIV ఇన్ఫెక్షన్లు, వివక్ష మరియు ఎయిడ్స్ సంబంధిత మరణాలను సున్నా చేయడానికి ప్రపంచాన్ని నడిపిస్తుంది మరియు ప్రేరేపిస్తుంది. UNAIDS 11 UN సంస్థల ప్రయత్నాలను ఏకం చేసింది. UNHCR, UNICEF, WFP, UNDP, UNFPA, UNODC, UN Women, ILO, యునెస్కో, WHO మరియు వరల్డ్ బ్యాంక్ 2030 నాటికి ఎయిడ్స్ మహమ్మారిని అంతం చేయడానికి ప్రపంచ మరియు జాతీయ భాగస్వాములతో కలిసి పనిచేస్తుంది. నెక్స్ట్ UNU, యునైటెడ్ నేషన్స్ యూనివర్సిటీ. ప్రధాన కార్యాలయం టోక్యో, జపాన్. ఐక్యరాజ్య సమితి విశ్వవిద్యాలయం మానవ మనుగడ, అభివృద్ధి మరియు సంక్షేమానికి సంబంధించిన ప్రపంచ సమస్యలపై పరిశోధన చేయాలనే ఆదేశంతో UN జనరల్ అసెంబ్లీచే స్థాపించబడింది. నేడు విశ్వవిద్యాలయం 12 దేశాలలో 14 పరిశోధన మరియు శిక్షణ సంస్థలను కలిగి ఉంది. UNFCCC, యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. ప్రధాన కార్యాలయం బాన్, జర్మనీ. 1992లో ఏర్పాటైన దేశాలు వాతావరణ మార్పులపై ఐక్యరాజ్య సమితి ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ని ఆమోదించాయి. ఇది వాతావరణ వ్యవస్థలో ప్రమాదకరమైన మానవ జోక్యాన్ని ఎదుర్కోవడానికి దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం. నెక్స్ట్ ITC, ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్. ప్రధాన కార్యాలయం జెనీవా, స్విట్జర్లాండ్. ఇంటర్నేషనల్ ట్రేడ్ సెంటర్ అనేది చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల అంతర్జాతీయకరణకు మద్దతు ఇవ్వడానికి పూర్తిగా అంకితమైన ఏకైక అభివృద్ధి సంస్థ. 1964లో స్థాపించబడిన ITC అనేది ప్రపంచ వాణిజ్య సంస్థ మరియు ఐక్యరాజ్య సమితి ఉమ్మడి ఏజెన్సీది. నెక్స్ట్ UNODIR, యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ డిజర్మమెంట్ రీసెర్చ్.
హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. యూనిడేర్ అనేది నిరాయుధీకరణ మరియు అంతర్జాతీయ భద్రతా సమస్యలపై స్వతంత్ర పరిశోధనను నిర్వహించే ఐక్యరాజ్య సమితిలోని స్వయం ప్రతిపత్త సంస్థ. యూనిటార్ యునైటెడ్ నేషన్స్ ఇన్స్టిట్యూట్ ఫర్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. 1963లో ఏర్పాటైంది. సంస్థలు మరియు సంస్థలకు వినూత్నమైన అభ్యాస పరిష్కారాలను అందిస్తుంది. ఇది ప్రపంచ నిర్ణయాలను మెరుగుపరచడానికి మరియు మెరుగైన భవిష్యత్తును రూపొందించడానికి దేశ స్థాయి చర్యకు మద్దతు ఇస్తుంది. నెక్స్ట్ యుఎన్ఎస్ఎస్సి, యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్. హెడ్ క్వార్టర్స్ టూరిన్, ఇటలీ. యునైటెడ్ నేషన్స్ సిస్టమ్ స్టాఫ్ కాలేజ్ అనేది యుఎన్ సంస్థ. ఇది ఇంటర్ ఏజెన్సీ లెర్నింగ్ మరియు ట్రైనింగ్ ద్వారా ఐక్యరాజ్య సమితి మరియు దాని అనుబంధ సంస్థల సిబ్బందికి సేవలు అందిస్తుంది. నెక్స్ట్ యుఎన్ఓపిఎస్, యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఫర్ ప్రాజెక్ట్ సర్వీసెస్. హెడ్ క్వార్టర్స్ కోపెన్హాగ్, డెన్మార్క్. స్థిరమైన ప్రపంచం కోసం మౌలిక సదుపాయాలు, సేకరణ మరియు ప్రాజెక్ట్ నిర్వహణ సేవలను అందిస్తుంది. నెక్స్ట్ యుఎన్ఆర్డబ్ల్యూ, యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్స్ ఏజెన్సీ. హెడ్ క్వార్టర్స్ అమ్మన్, జోర్దాన్. నియర్ ఈస్ట్ లోని పాలస్తీనా శరణార్థుల కోసం యునైటెడ్ నేషన్స్ రిలీఫ్ అండ్ వర్క్ ఏజెన్సీ అనేది పాలస్తీనా శరణార్థుల ఉపశమనం మరియు మానవ అభివృద్ధికి మద్దతు ఇచ్చే యుఎన్ ఏజెన్సీ. నెక్స్ట్ సిటీబీటీఓ, ప్రిపరేటరీ కమిషన్ ఫర్ ది కాంప్రహెన్సివ్ న్యూక్లియర్ ట్రీటీ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ వియన్నా, ఆస్ట్రియా. ఈ సంస్థ అణు పరీక్షలపై నిషేధాన్ని ధృవీకరించే బాధ్యతను కలిగి ఉంటుంది మరియు అందువల్ల ప్రపంచవ్యాప్త పర్యవేక్షణ వ్యవస్థను నిర్వహిస్తుంది మరియు ఆన్సైట్ తనిఖీలను నిర్వహించవచ్చు. సిటీబీటీఓ కోసం ప్రిపరేటరీ కమిషన్ మరియు దాని తాత్కాలిక సాంకేతిక సెక్రటరియట్ 1997లో స్థాపించబడ్డాయి మరియు ప్రధాన కార్యాలయం ఆస్ట్రియాలో వియన్నాలో ఉంది. నెక్స్ట్ ఐసిసి, ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. హెడ్ క్వార్టర్స్ ద హేగ్, నెదర్లాండ్స్. ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ నెదర్లాండ్లోని హేగ్లో ఉన్న ఇంటర్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మరియు ఇంటర్నేషనల్ ట్రిబ్యునల్. మారణహోమం, మానవత్వానికి వ్యతిరేకంగా చేసిన నేరాలు, యుద్ధ నేరాలు మరియు దురాక్రమణ నేరాలకు సంబంధించి వ్యక్తులను విచారించే అధికార పరిధి కలిగిన మొదటి ఏకైక శాశ్వత అంతర్జాతీయ న్యాయస్థానం. ఐఓఎం, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్. హెడ్ క్వార్టర్స్ జెనీవా, స్విట్జర్లాండ్. అందరికీ ప్రయోజనం కోసం మానవీయ మరియు క్రమబద్ధమైన వలసలను ప్రోత్సహించడం. నెక్స్ట్ యుఎన్ హ్యాబిటాట్, యునైటెడ్ నేషన్స్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ప్రోగ్రామ్. హెడ్ క్వార్టర్స్ నైరోబి, కెన్యా. మానవ నివాసాలు మరియు స్థిరమైన పట్టణ అభివృద్ధికి ఐక్యరాజ్య సమితి కార్యక్రమం. యుఎన్ఎఫ్పిఏ, యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్. హెడ్ క్వార్టర్స్ న్యూయార్క్ సిటీ, యుఎస్ఏ. ఐక్యరాజ్య సమితి జనాభా నిధి. గతంలో జనాభా కార్యకలాపాల కోసం ఐక్యరాజ్య సమితి నిధి ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాద మరియు ప్రసూతి ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఉద్దేశించిన యుఎన్ ఏజెన్సీ ఇది. నెక్స్ట్ ఐఎంఓ, ఇంటర్నేషనల్ మారిటైమ్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ లండన్, యునైటెడ్ కింగ్డమ్. సముద్ర రవాణాను నియంత్రించే బాధ్యత కలిగి ఉన్న ఐక్యరాజ్య సమితి యొక్క ప్రత్యేక ఏజెన్సీ ఇది. 1948లో జెనీవాలో జరిగిన యుఎన్ సదస్సులో జరిగిన ఒప్పందం ప్రకారం ఐఎంఓ స్థాపించబడింది. నెక్స్ట్ ఐసిఏఓ, ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ ఆర్గనైజేషన్. హెడ్ క్వార్టర్స్ మోంట్రియల్, కెనడా. అంతర్జాతీయ ఎయిర్ నావిగేషన్ యొక్క సూత్రాలు మరియు సాంకేతికతలను సమన్వయం చేస్తుంది మరియు సురక్షితమైన మరియు క్రమబద్ధమైన అభివృద్ధిని నిర్ధారించడానికి అంతర్జాతీయ వాయు రవాణా యొక్క ప్రణాళిక మరియు అభివృద్ధిని ప్రోత్సహిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే మరిన్ని వీడియోల కొరకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.